ఇక ప్రాంతీయ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీయనుందా? పశ్చిమాసియా పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తుంది. ఇరాన్ ప్రతీకార చర్యతో ఇజ్రాయెల్లో మిస్సైళ్ల వర్షం కురిపించింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశం మొత్తం సైరన్ మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలంతా సేఫ్టీ బంకర్లో దాక్కున్నారు. బాంబుల శబ్దానికి గజగజ వణుకుతున్నారు. నిన్న రాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడటం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సుమారు 200 మిస్సైళ్లతో దాడికి పాల్పడిన ఇరాన్ ఈ రోజు ఉదయం దాడిని ఆపివేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్తో యుద్ధానికి తాము వ్యతిరేకమన్న విషయాన్ని నేతన్యాహుకి తెలియజేయాలని యుద్ధానికి బ్రేక్ ఇచ్చినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్ వేదికగా ఆ దేశ ప్రజలను కోరారు. తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఈ దాడులు చేశామని, ఇది తమలో ఒక కోణం మాత్రమేనని చెప్పారు. అలా కాదని ఇజ్రాయెల్ మళ్లీ ప్రతీకార చర్యకు దిగితే మాత్రం దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, దానికి మద్దతిచ్చిన దేశాలపై ఇరాన్ ఆర్మీ దళాలు దాడులు తప్పవన్నారు. తమ దేశంపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు స్పందించారు. ఇరాన్ చాలా పెద్ద పొరపాటు చేసిందని, ఇందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నారు. తమ వద్ద ఉన్న అత్యాధునిక డిఫెన్స్ సిస్టంతోనే ఇరాన్ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని నేతన్యాహు తెలిపారు. ఇరాన్ మిస్సైళ్ల దాడి విఫలమైందని పేర్కొన్నారు. ఇక తమకు అండగా నిలిచిన అగ్రరాజ్యం అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. בפתח דבריי אני שולח תנחומים למשפחות נרצחי הפיגוע הנפשע ביפו ואיחולי החלמה שלמה לפצועים. כמו במתקפת הטילים, גם מאחורי הפיגוע הזה יש יד מכוונת ורצחנית. היא מגיעה מטהרן. הערב איראן שוב תקפה את ישראל במאות טילים. המתקפה הזאת נכשלה. היא סוכלה בזכות מערך ההגנה האווירי של ישראל, שהוא המתקדם ביותר בעולם, ואני מברך את צה"ל על ההישג המרשים. היא גם סוכלה בזכות הערנות והאחריות שגיליתם אתם אזרחי ישראל, ואני מודה גם לארצות הברית על תמיכתה במאמץ ההגנה שלנו. איראן עשתה הערב טעות גדולה, והיא תשלם על כך. המשטר באיראן לא מבין את נחישותנו להגן על עצמנו. మరోవైపు ఇరాన్ మిస్సైల్స్ దాడిపై ఐక్యరాజ్య సమితి అప్రమత్తమైంది. ఐరాస భద్రతా మండలి నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తక్షణమే కాల్పులను విరమించాలని పిలుపునిచ్చింది. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంపై చర్చించనుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడిపై జో బైడెన్, కమలా హారిస్ స్పందించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన వారు అమెరికా ఇజ్రాయెల్కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మిస్సైళ్ల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని అమెరికా ఆర్మీకి జో బైడెన్, కమలా హారిస్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ మిస్సైళ్లను మధ్యలోనే కూల్చేందుకు ఇజ్రాయెల్కు సహకరించాలని ఆర్మీకి సూచించారు. మరోవైపు ఇరాన్ మిస్సైళ్ల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకు ఎంబసీ హెచ్చరికలు జారీ చేస్తుంది. టెల్ అవీవ్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని భారత్ ఎంబసీ హెచ్చరించింది. ఇటు లెబనాన్ రాజధాని అయిన బీరూట్లో ఉన్న ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. సౌత్ బీరూట్ సబర్బన్ ప్రాంతాల్లో ఉన్న వారంతా తక్షణమే ఖాళీ చేసి సేఫ్ ప్లేసులకు వెళ్లాలని సూచించింది. ఐడీఎఫ్ ఆపరేషన్ మొదలు కాబోతుందని, హెజ్బోలా స్థావరాలకు దూరంగా వెళ్లాలని బీరూట్ ప్రజలను హెచ్చరించింది.
తమ దేశంపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ చాలా పెద్ద పొరపాటు చేసిందని, ఇందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నారు. తమ వద్ద ఉన్న అత్యాధునిక డిఫెన్స్ సిస్టంతోనే ఇరాన్ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమని నెతన్యాహు తెలిపారు. ఇరాన్ మిస్సైళ్లపై దాడి విఫలమైందని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన అగ్రరాజ్యం అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. మరి దీనికి సంబంధించి అయితే ఇరాన్ పై దాడికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు కూడా నెతన్యాహు అయితే స్పందించడం జరిగింది. డీటెయిల్స్ అంటే దీనికి సంబంధించి ఇంకా ఇజ్రాయెల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అయితే పశ్చిమాసియాలో ఈ కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఏదైతే దాడులకు తెగబడుతుందో దానికి పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రతిగా మేము దాడులు చేస్తామంటూ నెతన్యాహు తెలియజేశారు. ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ పై 400 మిసైల్స్ ను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా ప్రధాన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇటు ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉండాలంటూ ఇటు అమెరికా ఆర్మీకి కూడా సూచిస్తుంది. ఏదైతే ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ ఏవైతున్నాయో అవి భూమిని చేరకుండానే మధ్యనే వాటిని అడ్డుకోవాలంటూ కూడా ఇటు ఈ అమెరికా సైన్యానికి, అమెరికా ఆర్మీకి ఇటు అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తెలియజేశారు. ఇజ్రాయెల్ అన్ని విధాలా అండగా ఉంటామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఈ రోజు న్యూయార్క్ లో యునైటెడ్ సంబంధించిన సెక్యూరిటీ సమావేశం కూడా ఈ రోజు జరుగుతోంది. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ ని ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు ఈ కీలక సమావేశంలో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అయితే ఎమర్జెన్సీ భేటీ ప్రజెంట్ కొనసాగుతుంది. ఇక మొత్తం ఏదైతే బాంబుల శబ్దానికి అక్కడున్న ప్రజలంతా కూడా గద్గద వణుకుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎప్పుడు ఏం జరగబోతుందనే దానిపై కూడా అందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు భారత్ లో ఎవరైతే భారతదేశానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే రెండు దేశాలు ఇజ్రాయెల్ ఇరాన్ లో ఎవరైతే జీవిస్తున్నారో వారి కుటుంబాలు కూడా ఇక్కడ భయంతో కలిగిస్తారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తున్నారని కూడా అందరూ ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతుందో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా ఎవరు బయటికి రావద్దు, వారి నివాసాల్లోనే ఉండాలంటూ కూడా అక్కడ ఇజ్రాయెల్ సూచిస్తుంది. ఇటు ఇరాన్ కూడా అక్కడ నివసించే ప్రజలకు సూచిస్తోంది. మొత్తంగా చూసుకుంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే దానిపై మాత్రం ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.